చిత్తూరు టౌన్లో 50 వార్డులలో కూడా సుమారు 150 స్పౌజ్ పెన్షన్లు అంటే ఎవరైనా మగవాళ్ళు ఉండి వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకి మరి పెన్షన్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు ఈ 9వ వార్డులో శ్రీరాములు ఆయన చనిపోతే ఆయన భార్య లీలావతికి మరి ఈ పెన్షన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు మొన్న తీసుకున్న డెసిషన్లో ఒక 3 నెలలకు ముందు డెసిషన్ తీసుకొని ఎవరైతే పెన్షన్ తీసుకుంటా ఉన్నారో ఆయన కానీ చనిపోతే ఇది వరకు ఆ ఫ్యామిలీకి వచ్చేది కాదు. ఇప్పుడు కంపల్సరీగా ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి అంటే ఆయన భార్యకి ఇవ్వాలనే డెసిషన్ తీసుకొని ఈ నెల నుంచి మొట్టమొదటిగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మరి రాష్ట్రం మొత్తం మీద కూడా మేము తొలి అడుగు ప్రోగ్రాంకు పోతే ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాం, మీకు పెన్షన్లు వస్తూ ఉందా, నీళ్లు వస్తూ ఉందా, బియ్యం వస్తూ ఉందా, ఇవన్నీ అడిగితే చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. అందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. చేసిన వాళ్ళకి ఇది ఇక్కడ మరి అఫీషియల్గా మరి అధికారులు కూడా ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారో పెన్షన్ల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా. తెల్లవారితో 6 గంటలు లేచి వచ్చి వాళ్ళ ఇల్లు తలుపు తట్టి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఈరోజు అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి 1వ తారీఖు ఆదివారం కానీ వస్తే శనివారమే డబ్బులు తీసుకొని వచ్చి 31వ తారీఖే డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చే మరి కష్టం కూడా వాళ్ళు ఈరోజు తీసుకొని ఆ డబ్బులు క్యారీ చేయాలంటే కూడా కష్టం. అలాంటిది వాళ్ళు 3-4 కలిసి వచ్చి ఆ పెన్షన్లు సక్రమంగా ఇస్తున్నారు. హ్యాట్సప్ వాళ్ళందరినీ కూడా నేను ఈరోజు అభినందిస్తున్నా. థ్యాంక్ యూ.